everyone, welcome to ET Exclusive. పవన్ కళ్యాణ్ హీరోగా మొదలుపెట్టిన ఉస్తాద్ భగత్ సింగ్ డిలే కావడంతో ఈ గ్యాప్ లో మరో మూవీని పట్టాలెక్కించారు దర్శకుడు హరీష్ శంకర్. అయితే ఈ సినిమా విషయంలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు ఈ కమర్షియల్ స్పెషలిస్ట్. మేకింగ్ విషయంలోనే కాదు, రెమ్యూనరేషన్ విషయంలోనూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్టుగా జరుగుంటే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ వర్క్ లో బిజీగా ఉండాలి దర్శకుడు హరీష్ శంకర్. కానీ పవన్ పొలిటికల్ గా బిజీ అవటంతో ఆ ప్రాజెక్ట్ ఆలస్యమవుతోంది. ఈ గ్యాప్ ను ఫిల్ చేసేందుకు మరో మూవీని లైన్ లో పెట్టారు హరీష్. రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ సినిమాను రూపొందిస్తున్నారు. రీసెంట్ గా స్టార్ట్ అయిన ఈ సినిమా విషయంలో కొత్త ప్రయోగం చేస్తున్నారు హరీష్. ఈ సినిమాను జెట్ స్పీడ్ తో పూర్తి చేయాలన్న టార్గెట్ తో రంగంలోకి దిగారు. జస్ట్ 45 డేస్ లో షూటింగ్ పూర్తి చేయాలన్నది హరీష్ టీమ్ ప్లాన్. రవితేజ, హరీష్ ఇద్దరూ జెట్ స్పీడ్ తో వర్క్ చేసేవారే కాబట్టి ఈ టార్గెట్ రీచ్ అవటం అంత కష్టమేం కాదంటున్నారు క్రిటిక్స్. మిస్టర్ బచ్చన్ సినిమా పేమెంట్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు హరీష్. ఈ సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోకుండా షేర్ తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. నిర్మాతకు ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించాలన్న ఉద్దేశంతోనే హరీష్ ఈ డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరికొద్ది గంటల్లో గుంటూరు కారం సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఓవర్సీస్ లో కొన్ని చోట్ల షోస్ పడిపోయాయి. ముందు నుంచి అనుకున్నట్లుగానే సూపర్ పాజిటివ్ టాక్ తో స్టార్ట్ అయింది మూవీ. దీంతో సెలబ్రేషన్ మూడ్ లోకి వచ్చేశారు మహేష్ ఫ్యాన్స్. లాంగ్ గ్యాప్ తర్వాత మహేష్ ఊరమాస్ క్యారెక్టర్లో నటించిన మూవీ గుంటూరు కారం. సంక్రాంతి బరిలో హాట్ ఫేవరెట్ గా దిగిన ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గ కంటెంట్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు దర్శకుడు త్రివిక్రమ్. గతంలో త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 2 సినిమాల్లో మహేష్ యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఇప్పుడు గుంటూరు కారం విషయంలోనూ అదే ఫార్ములా ఫాలో అయింది గురూజీ టీమ్. రీసెంట్ టైమ్స్ లో మహేష్ ఎప్పుడూ కనిపించినంత మాసీగా ఈ సినిమాలో కనిపించారు. లుక్స్, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతి విషయంలోనూ కొత్త మహేష్ ని తెర మీద చూపించే ప్రయత్నం చేశారు. ఈ కొత్తదనమే ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ప్రీ బుకింగ్స్ లోనే రికార్డులు క్రియేట్ చేసిన సూపర్ స్టార్ ఆఫ్టర్ రిలీజ్ కి కూడా అదే జోరు కంటిన్యూ చేస్తారన్న నమ్మకంతో ఉంది యూనిట్. గుంటూరు కారం విషయంలో ఫ్యాన్స్ ఇంత ఎక్సైటెడ్ గా ఉండటం వెనుక మరో కారణం కూడా ఉంది. ఈ సినిమా తర్వాత రాజమౌళితో మూవీ చేస్తున్నారు మహేష్. అంటే కనీసం మరో 2-3 ఏళ్లు మహేష్ తెర మీద కనిపించే ఛాన్సే లేదు. అందుకే ఇప్పుడే తనివి తీరా చూసుకోవాలని ఫిక్స్ అయ్యారు. గుంటూరు కారంతో పాటు మరో 3 సినిమాలు ఈ వారమే ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. సంక్రాంతి సీజన్ కావడంతో థియేటర్ల దగ్గర ఆడియన్స్ సందడి గట్టిగా కనిపిస్తోంది. పండుగ బరిలో సత్తా చాటేందుకు సీనియర్లతో పాటు కుర్ర హీరోలు కూడా పోటీ పడుతున్నారు. సంక్రాంతి బరిలో అందరికంటే ముందే ఆడియన్స్ ముందుకొచ్చిన సినిమా హనుమాన్. టెక్నికల్ గా శుక్రవారం రిలీజ్ అయిన గురువారమే భారీ సంఖ్యలో పెయిడ్ ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకొచ్చేసింది ఈ మూవీ. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు లేని స్థాయిలో 350కి పైగా ప్రీమియర్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది యూనిట్. పండుగ సీజన్ ను క్యాష్ చేసుకుంటూ శనివారం ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు విక్టరీ హీరో వెంకటేష్. హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సైంధవ్ జనవరి 13న ఆడియన్స్ ముందుకు రానుంది. మెడికల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చాలా కాలం తరువాత యాక్షన్ రోల్ ప్లే చేశారు వెంకీ. లేట్ గా అయినా లేటెస్ట్ గా సంక్రాంతి బరిలో ఎంట్రీ ఇస్తున్న హీరో కింగ్ నాగార్జున. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన నాసామిరంగా సినిమాతో పొంగల్ బరిలో దిగుతున్నారు నాగ్. ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సీజన్లో చివరిగా రిలీజ్ అవుతున్న సినిమా ఇదే. రికార్డుల పరంగా సంక్రాంతి సీజన్ నాగ్కు కూడా కలిసొస్తుంది అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. గతంలో ఇదే సీజన్లో సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు లాంటి బిగ్ హిట్స్ అందుకున్నారు కింగ్. ఇప్పుడు మరోసారి అదే సెంటిమెంట్ ని రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. టాలీవుడ్ లోనే కాదు, తమిళనాట కూడా సంక్రాంతి సందడి గట్టిగానే కనిపిస్తోంది. తెలుగులో పోటీ ఎక్కువగా ఉండడంతో ఈ మార్కెట్ ను లైట్ తీసుకున్న తమిళ హీరోలు కాలీవుడ్ మీద సీరియస్ గా ఫోకస్ చేశారు. కానీ అక్కడ కూడా ఫైట్ అంత ఈజీ ఏం లేదంటున్నారు క్రిటిక్స్. ధనుష్ హీరోగా తెరకెక్కిన కెప్టెన్ మిల్లర్ పొంగల్ సీజన్ కి హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. మంచి టైంలో రిలీజ్ అయితే టాలీవుడ్ లో కూడా భారీ వసూళ్లు సాధించే సత్తా ఉన్న హీరో ధనుష్. కానీ ఈ సంక్రాంతికి తెలుగులోనే టాప్ హీరోలు బరిలో ఉండడంతో ధనుష్ తన సినిమా తెలుగు రిలీజ్ ను వాయిదా వేసుకుని కాలీవుడ్ మీదే ఫోకస్ చేశారు. మరో తమిళ హీరో శివకార్తికేయన్ కూడా తెలుగు రిలీజ్లను లైట్ తీసుకొని తమిళ మార్కెట్ మీద సీరియస్ గా ఫోకస్ చేశారు. అక్కడ భారీ కాంపిటీషన్ ఉండడంతో ఎలాగైనా సక్సెస్ కొట్టేందుకు కష్టపడుతున్నారు. ధనుష్ తో పొంగల్ పోటీలో విన్ అయితే టాప్ స్టార్స్ గా ఎమర్జ్ అవ్వచ్చని కష్టపడుతున్నారు శివకార్తికేయన్. ఈ 2 సినిమాలతో పాటు కాలీవుడ్ మార్కెట్ మీద సీరియస్ గా ఫోకస్ చేసిన మరో మూవీ మెరీ క్రిస్మస్. పేరుకు హిందీ సినిమానే అయినా విజయ్ సేతుపతి హీరోగా నటించడంతో ఈ మూవీ మీద కాలీవుడ్ లో కూడా మంచి బజ్ ఉంది. ఆ బజ్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటోంది మెరీ క్రిస్మస్ టీమ్.
మరి కాలీవుడ్ పొంగల్ వార్లో ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి. విక్రమ్ సక్సెస్ తర్వాత కమల్ హాసన్ మూవీ మేకింగ్ స్టైలే మారిపోయింది. గతంలో పక్కన పెట్టిన ప్రాజెక్ట్స్ కూడా పట్టాలెక్కించిన లోకనాయకుడు అప్కమింగ్ సినిమాలను మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. మణిరత్నం కాంబోలో చేయబోయే సినిమా కోసం నెవర్ బిఫోర్ రేంజ్ లో కాస్టింగ్ సెట్ చేస్తున్నారు. దాదాపు 3.5 దశాబ్దాల తర్వాత మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోంది. నాయకుడు సినిమాతో చరిత్ర సృష్టించిన ఈ కాంబో ఆ తర్వాత మళ్లీ రిపీట్ కాలేదు. విక్రమ్ సక్సెస్తో మూవీ సెలక్షన్ స్టైల్ మార్చిన కమల్ క్లాసిక్ కాంబోను రిపీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అలా లైన్లోకి వచ్చింది థగ్ లైఫ్. కమల్ హాసన్ కోసం బిగ్ క్యాన్వాస్ సిద్ధం చేస్తున్న మణిరత్నం కాస్టింగ్ విషయంలో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేశారు. గతంలోనే ఈ మూవీలో జయం రవి, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు వెల్లడించారు. తాజాగా ఈ లిస్టులోకి మరో 2 స్టార్స్ యాడ్ అయ్యారు. మాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న జోజు జార్జ్ థగ్ లైఫ్ లో కీలక పాత్రలో నటిస్తున్నారు. కాలీవుడ్ యంగ్ హీరో గౌతమ్ కార్తీక్ కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరిని మూవీ టీంలోకి వెల్కమ్ చేస్తూ వదిలిన పోస్టర్లో థగ్ అన్న ట్యాగ్ యాడ్ చేయడంతో వీళ్లు నెగిటివ్ రోల్స్ లో చేస్తున్నారా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఈ సినిమాతో నాయకుడు రేంజ్ సక్సెస్ ను టార్గెట్ చేస్తున్నారు మణి, కమల్. సంక్రాంతి బరిలో అన్ని ఫ్యామిలీ సినిమాలే వచ్చాయి. దీంతో థియేటర్ల దగ్గర సందడి కాస్త గట్టిగా కనిపిస్తోంది. ఆ తర్వాత రాబోయే సినిమాల విషయంలో మాత్రం ఎక్కువగా యాక్షన్ ట్రెండ్ కనిపించబోతోంది. ముఖ్యంగా సమ్మర్ నుంచి థియేటర్లకు క్యూ కడుతున్న సినిమాలు వెండితెర మీద రక్తపు టేరులు పారించబోతున్నాయి. సమ్మర్ సీజన్ కు భారీ యాక్షన్ డ్రామాతో వెల్కమ్ చెబుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ తో సినిమా కంటెంట్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చారు మేకర్స్. ఎర్ర సముద్రం తీరంలో ఎన్టీఆర్ చేసిన విధ్వంసం టీజర్లోనే గూస్ బాంబ్స్ తెప్పించింది. ఇక ఫుల్ మూవీలో ఈ వైలెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూసేందుకు తారక్ అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాదిలో డేట్ లాక్ చేసిన మరో బిగ్ మూవీ పుష్ప 2. పుష్పరాజ్ గా తొలి భాగంలో రూత్లెస్ యాటిట్యూడ్ తో ఆకట్టుకున్న అల్లు అర్జున్ పార్ట్ 2లో అంతకు మించి యాక్షన్ థ్రిల్స్ చూపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్లోనే కంటెంట్ విషయంలో క్లారిటీ ఇచ్చిన దర్శకుడు సుకుమార్ ఈసారి బ్లడ్ షేడ్ ఇంకాస్త ఎక్కువగానే చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఇంకా డేట్ లాక్ చేయకపోయినా పవన్ కళ్యాణ్ ఓజీ విషయంలోనూ బ్లడ్ షేడ్ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్లోనే ముంబై వీధులన్నీ రక్తంతో తడిసినట్టుగా చూపించారు. దీంతో సినిమాలో పవన్ యాక్షన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అన్న అంచనాలు క్రియేట్ అయ్యాయి. తెలుగులోనే కాదు తమిళ స్క్రీన్ మీద కూడా వైలెన్స్ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. ఈ ఏడాది రిలీజ్ కు రెడీ అవుతున్న కంగువా, తంగలాన్ సినిమాల్లో శవాల గుట్టలు, రక్తపుటేరులు భారీగానే కనిపించే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.